సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. అంటే మీరు అన్నదానికి ఒక రీజన్ అయితే నేను చెప్తున్నా. అంటే బయట మాట్లాడుకునే దానికి నేను ఒకటి చెప్తాను. బయట మాట్లాడుకునేది కేవలం కోటా శ్రీనివాసరావు గారి తమ్ముడు అవ్వటం అనేది మీకు వరమైందా, శాపమైందా ఇండస్ట్రీలో? శాపం వల్ల కనిపిస్తుంది కానీ దానికి చెప్పాలంటే కొంతమంది పెద్ద యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ కొడుకులు వెళ్తున్నారు, అంటే వాళ్ళ మనవరాళ్ళు ఇప్పుడు ఎందుకు అవుతున్నారు? అది డిస్క్వాలిఫికేషన్ ఏం కాదు. ఒక్కసారి అంటే ఎంట్రీకి మాత్రం అది ఇంపార్టెంట్, తర్వాత నిలబెట్టుకోవటం అది అవ్వటం వల్ల నాకు బ్యాడ్ అని అనుకోను. అట్లాంటి పాత్ర నాకు ఎవరిని ఇచ్చి దాని సేమ్లో అలాగే చేస్తున్నాడు లేకపోతే చేయలేకపోతున్నాడు అంటే కదా అక్కడ అంత అవకాశం రావాలి కదా. బ్యాంక్ చేస్తుంది చాలా దానికి లక్కది. ఆయనలాగే ఉంటారు కాబట్టి చాలా మంది అవాయిడ్ చేశారు డైరెక్టర్స్. అనుకుని ఉండొచ్చు కానీ అట్లా ఉంటుంది, అలా ఉంటుంది అనుకోను. మరి జరుగుతుందేమో మరి, కానీ అలాంటి అవకాశం ఎక్కువ. ఒక సినిమాలో మాత్రం నన్ను తీసేశారా? శ్రీనివాసరావు పాత్రం కాదు, ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు గణేమ్ల గారు. సినిమా పేరు ఎందుకని దాంట్లో మెయిన్ వేళ శ్రీనివాసరావు వేసిన వేషం. అది కథ అటుమారి ఏంటంటే కొడుకు వేషం ఇంపార్టెంట్. అది గిరిబాబు గారి వేయాల్సి వచ్చింది, ఆయన స్టార్ కదా. ఆ టైంలో గిరిబాబు గారికి ఫాదర్గా పనికి అప్పుడు ఎవరన్నా ఉన్నాం కాస్త పనికిరావని అట్ట మార్చి తీశారు. చెప్తున్నారు అది ఎందుకు తీశారంటే ఆవిడ పాపం మీకు మంచి లెక్క వస్తుందిలేండి, ఏదో అవకాశం ఫీల్ అవ్వకండి అంటే ఫీల్ అయ్యేది ఉందమ్మా చెబుతున్నా. ఆయన అట్టపోతాయి కొన్ని రకరకాలు. బట్ అన్నయ్య ఎప్పుడు సపోర్ట్ చేయలేదా? అంత పెద్ద యాక్టర్ అయ్యారు కదా, మా తమ్ముడు నిలబడితే బాగుండు, వాడికి ఇవ్వండి ఒక క్యారెక్టర్. ఎందుకంటే మీరు 100 సినిమాలు తీశారు, ఆయన 800 సినిమాలు తీశారు. మీ ఇద్దరిని ఒక్క సినిమాలో ఒక్క కాంబినేషన్ లో కూడా కలిసి చూడలేదు ఎవరు కూడా. అంటే అదే నేను చెప్తుంది, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఆయన చేసే సినిమాలు కావచ్చు. ఏమంటారు అది మా శ్రీనివాసరావు బాగా చెప్తాడు మీకు, అలా ఎందుకని కుదరలేదు నేను చెప్పే కన్నా. అంటే మీకు కూడా తెలుస్తుంది రీజన్ ఏముంటుంది అంటే ఎక్కడన్నా చెప్పడానికి చెప్తున్నా కదండి. ఇప్పుడు ఏంటి వాళ్ళకు కూడా ఏంటంటే చక్కని పొజిషన్ లో ఉన్నాడు, పాడు తీసుకుంటాడు, కెరియర్ మీద పడ్డానికి ఇబ్బందులు అనే బాధ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు నాకు వేషం చెప్పాలి అని అడగలేదు, ఏంటంటే చెప్పితే తను వాళ్ళలేదు, అట్లా జరిగిపోయింది అంతే. ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు? అయ్యో బాగా. ఎలా అన్న తమ్ముడు అనే ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్సా, లేకపోతే అరే ఊరే అనుకుంటారా? అరే ఊరే, నేను అరే అన్న కానీ నన్ను అరే అంటాడు. పెద్ద నేను అరే మాకు 7 ఏళ్ళకి మా బ్రదర్స్ మా అరే అనేవాళ్ళం కాదు. మా పెద్ద నేను కూడా మావాడు అరే ఏమే అనుకుంటేవాళ్ళం. అదే చాలా అసలు మేము బ్రదర్స్ కన్నా స్నేహితులుగానే ఎక్కువ, మాకు చాలా క్లోజ్ గా ఉంటాయి, అన్ని షేర్ చేసుకుంటాం, అన్ని బ్రహ్మాండంగా. కష్ట సుఖాలు గానీ ఇంకంతకన్నా లోతుకెళ్ళదు, మంచి చెడుదు అంతకన్నా లోతుకెళ్ళదు. అవునా? ఏంది అంతకన్నా లోతుకెళ్తే మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు కాదు అంటే ఇంకా చెడ్డగా అలవాట్లు కూడా జరుగుతారేమని భయం, అంతే. నీళ్ళ గురించి కాదు, దానికి ఏముంది అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఉంటాం. దానికి ఇప్పటికి కూడా, ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశాను, ఇట్లా విడి పెట్టుకుపోయావా అది చెబుతున్నాడు. ఓకే, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. బట్ ఇంత పేరు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఇప్పటికి కూడా మన ఐడెంటిటీ కాకుండా పలానా కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు ఈయన అని పిలుస్తున్నప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత హ్యాపీ ఉంటుంది, చిరాకు ఉంటాయి, 3 ఉంటాయి. ఏ మనిషికైనా కామన్, అది ఒప్పుకోవాల్సిందే. అది తప్పదండి. అది మీకు ఎలా అంటే ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా. ఏంటంటే పలానా కలెక్టర్ గారి దగ్గర పని ఉంది అనుకున్నాం అనుకోండి, వెళ్దాం కలెక్టర్ గారు తెలుసు, మనవాడు తెలుసుగా అని శ్రీనివాసరావు తమ్ముడిగా తెలుసు, శ్రీనివాస ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను అంటాను. కానీ ఏంటంటే ఆడి తమ్ముడు రా అనేది అంటారు, మరి తప్పదు అది వాయిస్ పెట్టకుండా ఎందుకు లేదు అట్ట తప్పదండి. దాని మంచి జరిగి నాకేంటంటే నాకన్నా ముందు నా శ్రీనివాసరావు బ్రదర్ గ్రామర్ వెళ్ళిపోద్ది. ఇక శ్రీనివాసరావు బ్రదర్ ఎవరండి అంటే శ్రీనివాసరావు బ్రదర్ కదా అని అంతే తప్ప రంగస్థలం మీద తెలిసిన వాడైతే ఆయన కరెక్టరా అతను రీప్లేస్ చేసి పెట్టక్కర్లే, మనని మంచి వేషం ఇద్దామని ఆలోచన ఉండాలి. ఏవో రకరకాల అవన్నీ, అది ఒక రకంగా ఇబ్బంది ఉంది. అబ్బా వాయిస్ కూడా అట్టాగా ఉంటుంది అనేవాడు కొంతమంది ఉంటారు. అది ఒక్కోసారి చూడండి మీరు, మనం కూడా కానీ పెద్ద హీరోలు ఉన్నారు, రచ్చోడు తాతలు రచ్చోడు నాన్నలా ఉంటాడు అంటే అది మరి జనం యాక్సెప్ట్ చేస్తారు కదా. రచ్చం అట్టాడు అని చేస్తారు, రచ్చం అట్టాగా మాట్లాడతాడు అంటే అదేంటంటే మరి అది మన లక్కే బాస్. దానివల్ల అది కూడా అనుకుందామంటే అది కూడా కాదు, వాడి తమ్ముడు అన్న గ్రామర్ రావాలి, మరి వేషం మంచి వేషం రావాలి, కానీ రాదు అంతే దానికి. బట్ ఆయన సినిమాలకి, చాలా సినిమాలకి ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా? లేదు కొద్దిగా ఉంటాయి కదా. లేదు అంటే ఆయన కన్నడంలో మిగతా లాంగ్వేజ్ వేసిన వాడు తెలిసిన మా డబ్ చేసినప్పుడు చెప్పాను, అట్టా చెప్పాను. స్టేట్ క్యారెక్టర్
కన్నడంలో చేశాడు 2 సినిమాలు. వాడే వ్యాపారం ఉంటుంది కదా, తెలుగు డబ్ చేసినప్పుడు అప్పుడు ఆయన వాయిస్ చెప్పే కానీ స్టేట్ పిక్చర్స్ లో లేదు. సార్ ఆయనకి ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఆ వాయిస్ అంటే డైలాగ్ డెలివరీ కానీ ఒక అంటే సపరేట్ జోనర్ ఆయన ఎంచుకున్నారు. అంటే ఎంచుకోవటంలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి వస్తుంది. అబ్జర్వేషన్ అండి. అంటే మనిషిని చూసి మీతో మాట్లాడుతానంటాడు, మేము లెక్చర్ తీసేస్తాడు, బాగుంది ఎక్కడో వాడతాడు అనమాట. చాలా మందికి నాకు మా వాడు వేసే క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ మా ఊళ్ళో బోర్డు అంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడు, అది కొట్టేవాడు అంటారు ఒకసారి అని అంటుంది. అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసి పట్టుకుంటాడు, ఎక్కడైనా అవకాశం ఉంటే ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఒక వే వచ్చిన తర్వాత వాళ్ళు జనానికి కూడా వాడు ఏం చేసినా బాగుంటుందని స్టేజ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోద్దండి. రకరకాల ఏ మ్యారేజ్ ఇప్పుడు ఒకడేలా రామారావు చెప్తేనే వాడేలా మనం చెప్పగలం, చెప్పాలి ఆ మహానుభావుడు వాడు చెప్తేనే ఆ గ్లామర్ అంటే అదే కదా మరి. ఇప్పుడు అంత పేరు వచ్చిన తర్వాత ఫ్యామిలీలో కానీ లేకపోతే రిలేటివ్స్ లో కానీ ఎలా ఉంది సార్ ఆ చేంజ్? ఎలా ఉంది ఒక్కసారిగా? అంటే శ్రీనివాసరావు గారు 20 years బిజీగా ఉంటారు నాకు తెలిసి. 25 years. తను అంతే, వాడు ఒక మంచి లేదు చెడు లేదు, ఎవరిని కలవటం లేదు, పిల్లలు ఫ్యామిలీ కలవడం టైం ఉండేది కాదు. ఏదో అట్టా అంతే. అది ఈ లైఫ్ అంటే ఆ లైఫ్ కావాలని కోరుకుంటే అంతేగా మరి. హీరోలు అంటే ఏంటంటే వాళ్ళు 2 సంవత్సరాలు సినిమాలు చేస్తారు, ఆ టైం తీసుకుంటారు. 10 మంది హీరోలకు వీళ్ళు ఉంటారు కదా, అలాగే 30 రోజులు బిజీ ఉండే మనుషులు, తప్పదు అది మరి అంతే. ఫ్యామిలీని మిస్ అయ్యారు బాగా ఆయన. బాగా. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? పిల్లలు కుర్రాడు ఏదో ఇబ్బంది అని తెలుసు కదా, చనిపోయారు. పిల్లలిద్దరు ఇక్కడ సెటిల్ అయ్యారు బాగా, వాళ్ళు బాగానే, వాళ్ళంతా హైదరాబాద్ అని ఉంటారు. 2 అమ్మాయిలు కదా? 2 అమ్మాయిలు, పిల్లలిద్దరు వాళ్ళు హౌస్ వైఫ్ గానే ఉంటారు. కుర్రాళ్ళు ఇద్దరు, ఒక ఆయన సీఏ, పెద్దలు సీఏ, రెండో అతను బ్యాంక్ ఆఫీసర్. బాగానే వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకు పిల్లలు 2 అబ్బాయిలు అనుకుంటా కదా. పెద్ద మనవాడు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ చేస్తున్నాడు, రెండో అతను బీటెక్ చేస్తున్నాడు. పిల్లలు పైకి వచ్చారు. ఓకే, మంచి ఇంటెలిజెంట్ పిల్లలు మనవాళ్ళు. ఎవరైనా వస్తున్నారా యాక్టింగ్ లోకి? లేదు, అస్సలు లేదు. వాళ్ళు మా శ్రీనివాసరావు అబ్బాయి రావాలని ఇప్పుడు వాడే వస్తాడు అనుకున్నాం, పాపం తప్పు చేశాడు. 2 సినిమాలు చేశారు అప్పుడు కూడా. ఏదో బ్యాడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.